ఏదైతే తిరుమల తిరుపతి భక్తులకు కానీ లేకపోతే ఈ యొక్క భగవద్గీత మీద చేసినటువంటి ఆయన నెగిటివ్ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో నెగిటివ్ వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని కప్పుచ్చుకోవడానికి ఏదో ఒకటి సీరియల్ మాదిరిగా వీళ్ళు చేసినటువంటి ఎపిసోడ్ లో భాగంగానే ఈ లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి వీళ్ళు దిగజారి మాట్లాడినటువంటి మాటలకు ఖచ్చితంగా ఈ రోజు ఒక రూపం వస్తుంది. ఖచ్చితంగా దీంట్లో వీళ్ళు ఫెయిల్ అవుతారు. వీళ్ళు క్షమాపణ చెప్పాలి ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వీళ్ళు చేసినటువంటి ఏదైతే విమర్శలకు గాని ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి ఆ యొక్క దేవాదేవుడు వెంకటేశ్వర స్వామి గుడి మెట్ల దగ్గర కూడా వీళ్ళు ఖచ్చితంగా క్షమాపణ అడగాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎంత నానాయాగి చేశారంటే రాజకీయాలు ఉంటే ఉండొచ్చు కానీ ఈ దేవుడిని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటటువంటి కుసంస్కృతికి శ్రీకారం చుట్టారని మొట్టమొదటి నుంచి మేము చెప్పిందే యథార్థం అవుతుంది. అన్ని విషయాలు అదే కదండి. టెకీ ఒప్పందం విషయంలో కూడా ఇలాగే వీళ్ళు చేసినటువంటి ఉన్నాయి ఎన్ని కూడా. అట్లాగే ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిందని చెప్పేసి అబద్ధాలు మా వైసీపీ నాయకుల మీద వీళ్ళు వల్లివేసినటువంటి అంశం ఉంది. వీళ్ళు కేసులు పెట్టే విధానం ఎట్లా ఉంటుందంటే రాజు గారు, ఇందాక కూడా నేను చెప్తా ఉన్నా, అనవసరమైనటువంటి కేసులు పెడతా ఉంటారు. మీ జిల్లాలోనే పోక్సో కేసు పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యులుగా తీసిన వ్యక్తి మీద అనవసరంగా కేసులు పెట్టారంటే సామాన్యుల మీద ఇంకెన్ని కేసులు పెడతారు? అది ప్రూవ్ అయింది కదా. అట్లాగే ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఒక మర్డర్ కేసులో ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడు కల్లూరు రాజాని తీసుకెళ్లి 30 రోజులు ఆ డిఎస్పీ శ్రీనివాసరావు వేధించి ఆ యొక్క బ్లాక్ రూమ్ లో ఏదైతే డార్క్ రూమ్ లో ఉంచి చివరికి ఏమి తేలకపోయేటప్పటికి ఒక గంజాయి మూట ఏదో గంజాయి పొట్లాలు తీసుకొచ్చి కేసు పెట్టుకున్నటువంటి సంస్కృతి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది పద్ధతి కాదు. పోలీసు వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పేటటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలు కాకుండా తమ యొక్క రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఈ అంశాల్లో వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని మాత్రం చెప్పగలమండి. సరే సార్, ఓకే రామారావు గారు. వేణుగోపాల్ గారు రియాక్ట్ అవ్వండి సార్. సార్ రాజుగారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ అంటే ఆశ్చర్యంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నది వీళ్ళు మాట్లాడుతుంటే. సార్ సిబిఐ సిట్టు రిపోర్టు ఏదైతే నెల్లూరు కోర్టుకి ఏం సబ్మిట్ చేశారు, ఒక ఎంఎల్ మిల్క్ లేదు, ఒక గ్రాము బటర్ లేదు, కానీ వీళ్ళు ఏదైతే 250 కోట్ల విలువైన కల్తీని సప్లై చేయడం జరిగింది. 68 లక్షల లడ్లు తయారు చేయడం జరిగింది. 20 కోట్లు లడ్లు 68 లక్షల గీ 250 కోట్లు వాల్యూ చేస్తుంది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి దాంట్లో మోనో డైగ్లిసరైడ్స్ అని ఒకటి, ఎసిడ్ ఎస్టర్ అనేసి 2